ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయరని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పంట రుణాలు, ఎడ్యుకేషన్ లోన్లు, సూర్యఘర్, విశ్వకర్మ స్కీమ్స్ అమలుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. అయితే ఈ రుణాలు పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు సకాలంలో పంట రుణాలు ఇవ్వాలన్నారు. ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా పాలసీలు ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ వాళ్ళందరినీ అధికారులు అందరం కూర్చొని అసలు లోన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే టెనెంట్ ఫార్మర్ క్రాప్ లోన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ లోన్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చిన మంచి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. విశ్వకర్మ, స్కిల్ డెవలప్మెంట్, సూర్యఘర్, ఇట్లా మల్టిపుల్ స్కీమ్స్. వీటన్నిటిలో ఏ బ్యాంకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదేవిధంగా కొన్ని లోన్స్ టార్గెట్ వరకు రీచ్ అవ్వట్లేదంటే రీజన్స్ ఏంటి? రీజన్స్ ఇందులో మల్టిపుల్ ఉన్నాయి. ఒక్కొక్కసారి పబ్లిక్ అవేర్నెస్ లేకపోవటం, ఇంకొకసారి పబ్లిక్ అవేర్నెస్ ఉన్నా కొంతమంది కరెక్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని వేరే విధంగా వాడుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. సివిల్ స్కోర్ కానీ, అదేవిధంగా బ్యాంక్స్కి టెక్నాలజీ పరంగా వాళ్ళకు వచ్చే అప్లికేషన్స్, వాళ్ళకు వచ్చేటువంటి డేటా సింకింగ్, ఇవన్నీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని 1 by 1 అన్నీ రివ్యూ చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు సపోజ్ క్రాప్ లోన్స్ చూస్తే ఈ ఏరియాలో ఫస్ట్ క్వార్టర్లో ఓన్లీ 22.67% ఇవ్వగలిగారు వీళ్ళు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎడ్యుకేషనల్ లోన్స్ వస్తే కొన్ని బ్యాంక్స్లో అయితే 8.2% ఉంది. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. కొంతమంది కౌలు రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ ఓనర్స్ లోన్ తీసుకున్నారు కాబట్టి ఇవ్వలేమన్నారు. కానీ డేటా తీసుకుంటే దాదాపుగా 21,000 ఇవన్నీ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా, కౌలు రైతులు కార్డ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా లోన్లు అవ్వలేదు. సో వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు? ఇవన్నీ మేము డిస్కస్ చేసాం ఈ రోజున. దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యాంకర్స్ కూడా కొంతమంది కొన్ని స్కీమ్స్లో బాగా చేస్తున్నారు, కొంతమంది కొన్ని స్కీమ్స్లో సరిగ్గా చేయటం లేదు. వాళ్ళకుండే కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి, క్రెడిట్ రికవరీ. బట్ ఓవరాల్గా చెప్పగలిగేది ఏంటంటే ఇండియాలో 60 to 70% రూరల్ సెక్టారు, పూర్ పీపుల్లోనే ఎక్కువ ఉన్నటువంటివి. గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ కొన్ని స్కీమ్స్ పెట్టారంటే అవి ఎన్నో ఆలోచించి బాటమ్ అప్ని పైకి తీసుకొచ్చే విధంగా, బాటమ్ పీపుల్ని పైకి తీసుకొచ్చే విధంగా పెట్టినటువంటి స్కీమ్స్ని. ఇవి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అవ్వకపోవటం వల్ల ఫెయిల్ అవ్వకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఇందులో కొంత క్రెడిట్ రికవరీ ఉండకపోవచ్చు బ్యాంకులకు కూడా, కానీ దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్. దిస్ ఈజ్ ది సొసైటీకి. మనం ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా కేవలం లాభాపేక్షతో చేసేటువంటివి కాదు. ఎందుకంటే ఇప్పుడు సిటీల్లో చాలామంది రెగ్యులర్గా లోన్లన్నీ పే చేస్తారు. మన ప్రియతమ కేంద్ర మంత్రి వర్యులు బ్యాంకింగ్ సెక్టార్ గురించి రివ్యూ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. సో ఇక్కడ గమనించింది ఏంటంటే గతంలో కూడా మనం బ్యాంకర్స్తో మీటింగ్లు జరపడం, మరి బ్యాంకర్స్ని టార్గెట్ ఇవ్వడం, దాన్ని అచీవ్ చేసే విషయంలో అందరూ కూడా కోఆర్డినేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు స్పష్టంగా చెప్పాల్సి వచ్చేది ఏంటంటే మనం సూపర్ 6 కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ప్రతి ఇంటికి కనీసం 50 నుంచి 1,00,000 రూపాయలు సహాయ సహకారం అందిస్తుంది, క్యాష్ రూపంలో, డీబీటీ రూపంలో. సో ఆ డబ్బుని కాస్త పొదుపుగా చేసుకొని బ్యాంకులు కొంత ముందంజలో వచ్చి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైనటువంటి లోన్ ఇవ్వగలిగితే చాలా స్కీమ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఇండివిజువల్గా బెనిఫిట్ అయ్యేటటువంటి స్కీమ్స్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ స్కీములతో కొంత అనుసంధానం చేసుకుంటే లైక్ విశ్వకర్మ ఇట్లాంటి స్కీముల్లో ప్రతి కుటుంబాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 విజన్లో పెట్టుకున్నారో ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలని మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బ్యాంకులు వాళ్ళ పనితీరు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనే అంశాల మీద రివ్యూ చేయడం జరిగింది. చాలా విషయాల్లో బ్యాంకుల పాత్ర లేకుండా సమాజం ముందుకెళ్ళదు. అందులో భాగంగా ప్రభుత్వం అనేక పథకాలు తీసుకురావడం జరుగుతుంది, బ్యాంకులు కూడా కొన్ని స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. వీటిలో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ అనుబంధానికి పశుపోషణ కానీ ఇతర
రంగాలకు సంబంధించిన అంశాలన్నింటిని కూడా ప్రయారిటీ సెక్టర్గా పెట్టుకొని రివ్యూ చేయడం జరిగింది. అయితే మామూలు రైతులకైతే పట్టాదారు రైతులకి లోన్లు ఇస్తున్నారు, కానీ టెనెంట్ ఫార్మర్ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళ విషయంలో కొంత వెనుకబాటుగా ఉంది. దానికి ముఖ్యమైన కారణం కార్డులు లేవనే సాకు చూపిస్తున్నారు, కానీ కార్డులు ఇచ్చిన వాళ్ళకు కూడా లోన్ ఇవ్వని సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. బ్యాంకు వారీగా రివ్యూ చేసుకుంటే ఈ విషయాలన్నీ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా పశుపోషణకు సంబంధించి పశువులు, గొర్రెలు, మేకలు, తర్వాత గేదెలు, ఇతర సంబంధించిన లోన్ల విషయం కొంత మెరుగ్గా ఉన్నమాట వాస్తవం. కొంత మెరుగ్గా ఉంది, కానీ